ఎవరన్నా తప్పు చేస్తే పడినోళ్ళు ఉన్నదోటి లేనిదోటి పబ్లిక్కు పూసగుచ్చుతుంటారు. అదే రాజకీయంలోనైతే అధికార పార్టీ వాళ్ళు ఏదన్నా తప్పుడు చేస్తే పడని పార్టీ వాళ్ళు వాళ్ళ మీదకి లొలికి దిగుతారు. పబ్లిక్లకు పోయి వాళ్ళ మీద దుబ్బెత్తి పోస్తుంటారు, పొట్టు సాపిస్తుంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఓ పువ్వు పార్టీ పెద్ద లీడరు అధికార పార్టీ వాళ్ళ మీద శపథం బట్టి గీ తీరుగా చేసిండు. అన్న కొట్టుకున్నాడు, పక్క పాయింట్ వచ్చిన వాళ్ళు ఆగబాటుడు. వాళ్ళు ఎంత ఆగబట్టినా ఆగుతలేడు కదా అసలే. ఆయనే కొరడా అందుకొని వాదలు వచ్చేటట్టు సంపులు చంపుకుంటున్నాడు. దెబ్బ గట్టిగా తగులుతలేనట్టున్నది. ఇంకో సుట్టు ఎక్కువ తిప్పి గట్టిగా తలుసుకుంటుండు. ఇంతకెవరు కావచ్చు గీనా గిట్ట కొట్టుకుంటుండు అనుకుంటారు కదా. తమిళనాడు పువ్వు పార్టీ పెబ్బ అన్నామలై సారు. మరి గట్టెందుకు కొట్టుకుంటుండ అయ్యా అంటే, చెన్నైలున్న అన్నా యూనివర్సిటీలో చదువుకున్నటి ఓ ఆడపిల్లను బలిమి చేసిరట కొంతమంది బద్మాషిగాళ్ళు. గంతైనా అక్కడి గవర్నమెంట్ వాళ్ళు ఏం పట్టించుకుంటలేదని అన్న గట్టిగా నారాజు అయినట్టున్నాడు. వాళ్ళని కొట్టలేక నన్ను నేనే కొట్టుకుంటున్నా అన్నట్టే ఆయన ఇంటి ముంగట్నే గిట్ల నడి రోడ్డు మీద నిలబడి గీ తీరుగా కొరడా అందుకొని ఈడ్చి 6 దెబ్బలు కొట్టుకున్నాడు. కండ్ల ముంగట వాళ్ళ పెబ్బ కొట్టుకుంటుంటే చూడలేక అక్కడి పువ్వు పార్టీ లీడర్లు గీ తీరుగా ఆగబడుతున్నారు. అంతేకాదు అక్కడి సర్కారాలను గద్దె దింపే వరకు ఇప్పటి సంది కాళ్లకు చెప్పులు వేసుకోడాట. చెప్పులు లేకుండానే ఓట్ల ప్రచారానికి పోతాడట. రూపాయి ఖర్చు పెట్టకుండా ఓట్లలో పోటీ చేసి గెలుస్తాడట. అంతేకాదు 48 గంటలు అంటే 2 రోజులు ఏం తినకుండా ఉపాసం ఉంటా అనుకొచ్చిండు. మరి ఉపాసం ఉంటే ఆడవిళ్లను బలిమి చేసిన వాళ్ళు దొరుకుతారు అనుకుంటుండు గిటనో, లేకుంటే కొరడాతో కొట్టుకుంటే బలిమి చేసిన బద్మాషిగాలను పోలీసు వాళ్ళు దబ్బున పట్టుకుంటారు అనుకుంటుండొచ్చునో. మరి ఏమో తీయాలి, అదంతా ఆయనకే తెలవాలి. గాని చెప్పులు లేకుండా నడుచుడు అంటే అయితుండొచ్చు, కానీ పైసలు లేకుండా ప్రచారానికి పోయి గెలుసుడే పెద్ద టాస్క్ అనుకుంటూ ముచ్చట తెలిసిన పబ్లిక్. చూడాలి మరి ఏమైతుందో ఇక.